హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రోజు అయితే కొత్త ఇంటి బ్లాగ్తో మళ్ళీ వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొత్తగా కనుక ఇల్లు కడుతున్నట్టయితే ఈ బ్లాగ్స్ అన్ని చాలా యూస్ఫుల్గా ఉంటాయి. డైలీ ఇంటికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ రెస్పాన్స్కి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఏమనిపించినా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్గా ఉండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తానన్నమాట. సో ముందుగా ఫ్లోరింగ్ చేసే ముందు చిప్పింగ్ చేస్తారనమాట. సో అది తీసాను కానీ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. నేను కంటిన్యూగా డైలీ ఒక 40 వీడియోస్ 50 వీడియోస్ అలా తీస్తూ ఉంటాను. ఇంకా వేరే ఛానల్స్ కూడా మినీ ఫుడీ, మెయిన్ ఛానల్, క్రియేటివ్ క్రాఫ్ట్, వీటన్నిటికీ వీడియోస్ తీస్తుంటే వీడియోస్ ఎక్కువగా అయిపోయి ఒక్కొక్క క్లిప్ అనుకోకుండా మిస్ అవుతుంది అనమాట. సో అలా చిప్పింగ్ వీడియో అనేది మిస్ అయింది. సో ఫ్లోరింగ్ చేసే ముందు ఖచ్చితంగా చిప్పింగ్ అనేది చేస్తారు. మనకు స్లాబ్ వేసిన తర్వాత గోడలు అన్నీ కట్టిన తర్వాత ఏమవుతుందంటే దానిపైన సిమెంట్ అంతా పేరుకుపోతుంది కదా. సో అదంతా చిప్పింగ్ అని చేస్తారనమాట. మిషన్ పెట్టేసి క్లీన్ చేస్తారు. తర్వాత మనకు ఫ్లోరింగ్ పైన శాండ్ కానివ్వండి, ఇలా డస్ట్ కానివ్వండి వేసి ఫ్లోరింగ్ అంతా ఈక్వల్గా ఉండేటట్టు చూస్తారనమాట. ఫ్లోరింగ్ అంతా కూడా ఇలా సమానంగా వచ్చేటట్టు చూసి దానిపైన సిమెంట్తో వేసి బండలు పరుస్తారనమాట. సో ఫస్ట్ అయితే చిప్పింగ్ చేస్తారు. అన్ని రూమ్లకు కూడా మనము స్లాబ్ కానివ్వండి, స్లాబ్ పైన మళ్ళీ వేస్తారు కదా అని ఊరుకోరు. స్లాబ్ అయినా సరే, పైన పెయింట్ హౌస్ పైన అయినా సరే మొత్తం కూడా చిప్పింగ్ చేసేస్తారు. దానికి ఒక 2 days పడుతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇదన్నమాట. సో ఫ్లోరింగ్ మధ్యలో మొత్తం కూడా డస్ట్ వేసేసి ఇదంతా కూడా ఈక్వల్గా మనకి ఎక్కడైతే ఫ్లోరింగ్ కావాలో అంతా కూడా సమానంగా పరుస్తున్నారనమాట. ఈ ఫ్లోరింగ్తో పాటే మనకు సైడ్న కూడా కొంచెం గ్యాప్ అనేది వదిలారు చూడండి, అక్కడ టైల్స్ పెట్టేస్తారు. సేమ్ ఫ్లోరింగ్ టైల్స్ ఏవైతే వస్తాయో పీసెస్గా కట్ చేసి మనకు సైడ్న కూడా పెడతారనమాట. సో ఫ్లోరింగ్ టైల్స్ వేసేవారే. ఫ్లోరింగ్లో మనం టైల్స్ వేయించుకోవచ్చు, గ్రానైట్ వేయించుకోవచ్చు, మార్బల్ వేయించుకోవచ్చు మన బడ్జెట్ని బట్టి. సో ఫాస్ట్గా అయిపోతాయి అంటే టైల్స్ అనమాట. టైల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. గ్రిప్ ఉన్న టైల్స్ ఉంటాయి, ఇంకా స్మూత్ టైల్స్ ఉంటాయి, ఇలా ప్లెయిన్ టైల్స్ ఉంటాయి, అలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకోటి వెలుతురు ఎక్కువగా రావాలి అనుకుంటే కొంచెం డల్గా ఉండేవి వేయించుకోండి. మరీ బ్లాక్ కలర్, డార్క్ కలర్స్ అలాంటి టైల్స్ కనుక వేయించినట్టయితే ఇంట్లో చీకటి ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకనే మేము గోడకు పెట్టిన టైల్స్ కానివ్వండి, కిచెన్ టైల్స్, పూజ రూమ్ టైల్స్, ఎక్కడైనా సరే అండి లైట్ కలర్స్ తీసుకున్నాము. అది కొంచెం క్లాసీ లుక్గా ఉన్నాయి, ప్లస్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇదంతా కూడా సమానంగా ఈక్వల్గా పరుస్తారు. సో ఇవేనండి టైల్స్ అనేవి. సో మాకు కిచెన్, పూజ రూము ఈ టైల్స్తో పాటు ఈ టైల్స్ కూడా తెచ్చేసి పెట్టారు. ఒక పక్క వచ్చేసి పూజ రూము, కిచెన్ టైల్స్ వేస్తుంటే ఇంకో పక్క ఇంకో రూమ్లలో ఈ టైల్స్ అనేవి, కింద ఫ్లోరింగ్ టైల్స్ అనేవి వేస్తున్నారనమాట. సో అలా అన్ని పక్కల పని ఒక దాని తర్వాత ఒకటి కంప్లీట్ అయిపోతుంది. ఈ టైల్స్ వాళ్ళందరూ వచ్చేసి గబగబా 1 weekలో వర్క్ అంతా ఫినిష్ చేసి వేసుకున్నారు. తర్వాత మెయిన్ వర్క్ జరిగేటప్పుడు ఏమైందంటే హాల్లో స్పెషల్ టైల్స్ పెడుతున్నారు కదా, అక్కడ ఒక రోజు ఉన్నాను. నెక్స్ట్ డే నా హెల్త్ మొత్తం పాడైపోయిందనమాట. అలా రాలేదు. నెక్స్ట్ డే విజయవాడకి వెళ్ళాల్సి వచ్చింది మొక్కు వల్ల. అలా నేను మెయిన్ టైల్స్ పెట్టేటప్పుడు 3 రోజులు కూడా ఆ మెయిన్ వర్క్స్ వల్ల తీయలేకపోయాను. అందుకే ఇక్కడ ఒక చిన్న రూమ్లో వేస్తుంటే చూపిస్తున్నాను అనమాట. మెయిన్ టైల్స్ ఈ విధంగానే వేశారు. ఫస్ట్ ఫ్లోరింగ్ అంతా చేసిన తర్వాత ఇలా టైల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ లెవెల్ చూసుకుంటూ పెడుతున్నారనమాట. సో ఏదో ఒకటి చూపియాలి, మన సబ్స్క్రైబర్స్కి వెయిట్ చేస్తున్నారని నేను ఈ క్లిప్ యాడ్ చేశానండి. సో అలా మిస్ అయిపోయాయి, నాకు చాలా బాధ అనిపించింది. ఫ్లోరింగ్ టైల్స్ కూడా నేను క్లియర్గా తీద్దాం అనుకున్నాను, అదొక్కటే మిస్ అయింది. మిగిలిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ప్రతి ఒక్కటి ఉంటుంది, ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే వీడియోస్ వస్తున్నాయి. సో ఇదొక్క చిన్న బిట్ మిస్ అయిందనమాట. సో ఫ్లోరింగ్ టైల్స్ కూడా ఇలానే సేమ్ యాజ్ టీజ్ ఫస్ట్ ఫ్లోరింగ్ అంతా ఈక్వల్గా చేసిన తర్వాత దానిపైన సిమెంట్ వేసేసి ఒకదాని తర్వాత ఒకటి ఇలా కొలత చూసుకుంటూ పెడుతున్నారు. తర్వాత వచ్చేసి దీనిపైన కూడా మళ్ళీ
వైట్ సిమెంట్ లాంటిది అప్లై చేస్తున్నారనమాట. సో ఇలా అయితే ప్రాసెస్ ఉంటుందండి. ఇది వాష్‌రూమ్‌లో కింద వేస్తున్నారు. ఇది మనకు టైల్సే కానియండి అస్సలు జారవు. చాలా గ్రిప్ ఉంటాయన్నమాట. వాటర్ పోసినా గూడా మనకు జారవు. ఈ టైల్స్ వేసిన తర్వాత సైడ్స్‌కున్న కార్నర్స్ అనేవి ఇస్తారనమాట మెయిన్ రూమ్స్‌లో. సో, ఇక్కడ ఏసే రోజు మటుకు సెకండ్ డే. నేను వెళ్ళిన రోజు మటుకు ఆ రోజు ఫ్లోరింగ్ టైల్స్ అనేది వేయలేదు. ఇంకోటేంటంటే కంప్లీట్ ఒక 6, 7 మెంబర్స్ వేస్తున్నారు. కంప్లీట్‌గా వీడియో తీయడానికి కూడా వీలు కాకుండా ఉందనమాట. గబగబా ఫాస్ట్‌గా వర్క్ అనేది ఫినిష్ చేసేశారు. సో, కిచెన్‌లో పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇంకోటేంటంటే ఇక్కడ గ్యాస్ సిలిండర్ పెట్టాలి. అది హైట్ అయిపోతుందేమో అని మరీ కిందకి ఇవ్వకుండా కొంచెం నార్మల్‌గా పెట్టారనమాట. అలానే ఇక్కడ వచ్చేసి షింక్ ఏరియాలో గూడా ఎలా కావాలి అనేసి ఈ ప్లేస్‌లో టైల్స్ ఏయకుండా వదిలేశారు. సో, ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. కింద అయితే ఈ షెల్ఫుల్లో వదిలేశారనమాట. సో, నెక్స్ట్ ఇప్పుడు షెల్ఫుల్లో కూడా వేస్తా అన్నారు. నెక్స్ట్ ఏంటంటే సైడ్ పీసెస్ కటింగ్స్ అనమాట. నేను చెప్పాను కదా ముందు. మెయిన్ ఫ్లోరింగ్ టైల్స్ అయిపోయిన తర్వాత సైడ్ పీసెస్ అనేవి కట్ చేస్తున్నారనమాట. ఇలా ఒక మిషన్‌లో పెట్టేసి వాళ్ళకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ సెట్ చేసుకొని సైడ్ పీసెస్ అన్నీ కట్ చేస్తున్నారు. ఇవన్నీ వేయడానికి కూడా 1 డే పడుతుందనమాట. మెయిన్ టైల్స్ వేసిన తర్వాత ఈ సైడ్ వేయడానికి కూడా ఒక 1 డే పడుతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఆ సైడ్ వేసిన తర్వాత మేస్త్రి దాని మీద నుండి మళ్ళీ సిమెంట్ వేసేసి గ్యాప్స్ ఏమన్నా ఉంటే క్లోజ్ చేస్తారు. తర్వాత దాని మీద నుండి లప్పం వేస్తారనమాట. ఇప్పుడైతే లపం వర్క్ అయిపోయింది కదా 2 కోటింగ్స్. సో, తర్వాత కిందకి కూడా ఫినిష్ చేస్తారనమాట. అలా ఒకళ్ళ వర్క్ తర్వాత ఇంకోళ్ళ వర్క్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ కూడా సైడ్ పీసెస్ కట్ చేసి ఒకసారిగా పెట్టుకుంటున్నారు. ఒకసారి కటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా అతికిచ్చేస్తారనమాట. ఇప్పుడైతే సైడ్‌కి చూడండి కంప్లీట్ కాలేదు వర్క్. సో, ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అతికిచ్చేస్తారనమాట. ఫ్లోరింగ్ ప్రాసెస్ అయితే ఇలా జరిగింది. ఒక్క ఫ్లోరింగ్ బిట్ అయితే మిస్ అయిందండి. మిగిలిన అన్నీ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. ఫ్లోరింగ్ వేసేటప్పుడు మటుకే కొంచెం తీయలేకపోయాననమాట. సో, అదొక్కటే కొంచెం బాధగా ఉంది. అన్ని వీడియోస్ చూపించగలిగాను. ఫ్లోరింగ్‌ది అదొక్క బిట్ చూపించలేకపోయాననమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు కబోర్డ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. నెక్స్ట్ నుండి కబోర్డ్ వర్క్స్ వీడియోస్ రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయన్నమాట. ఆల్రెడీ ఒకటి మెటీరియల్ వీడియో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కటింగ్స్ ఎలా చేస్తున్నారు, ఎలా పెడుతున్నారు అనేది క్లియర్‌గా చూపిస్తాను. ఇదిగో చూడండి. ఇందాక కటింగ్స్ అన్నీ చేసుకున్నారు కదా. సో, కంప్లీట్‌గా బార్డర్స్ అన్నీ కూడా అతికిచ్చేసిన తర్వాత మొత్తం మేస్త్రి కూడా వచ్చేసి కంప్లీట్‌గా దీనిపైన సిమెంట్ అనేది వేశారనమాట. ఫ్లోరింగ్ అయితే మాది ఇదేనండి. ఎలా ఉందో కామెంట్ చేసి ఖచ్చితంగా తెలియచేయండి. మొత్తం క్లీన్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. సో, దీనిపైన వైట్‌లో మనకు బ్లాక్ లైన్స్ అనేవి వచ్చాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా పెయింటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. సో, మీకెలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, మీ అభిప్రాయాలు కూడా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది బాగుందని చెప్తున్నారు, అది బాగుందని చెప్తున్నారు, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని చెప్తున్నారు. సో, అలాంటి అభిప్రాయాలు ఇచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి. ఇంకా మీ అభిప్రాయాలని ఖచ్చితంగా తెలియజేయండి. సో, చూసారు కదండి టైల్స్ ఎలా పెట్టారో అనేది. నెక్స్ట్ ఏంటంటే కబోర్డ్ వర్క్ స్టార్ట్ అవుతుందన్నమాట. కబోర్డ్ వర్క్ సంబంధించిన సామాన్లు అన్నీ వచ్చాయన్నమాట. కబోర్డ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఆ వర్క్ కూడా ఎలా జరుగుతుంది అనేది డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇంకా వేరే వర్క్స్ ఏమైనా జరిగినా కూడా డైలీ మీకు వీడియోస్ రూపంలో అందిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు బూస్టప్గా ఉండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తెస్తానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.